హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను సైతం ప్రపంచానికి. మా ఈ ఛానల్ ప్లాన్ చేసిన వారు మీ కిరణ్ కుమార్. అయితే మేము తీసుకొస్తున్న ఈ వీకెండ్ అప్డేట్స్లో ప్రతి వారం మీకు కావాల్సిన అంటే ఒక స్టూడెంట్ కావాల్సిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక అన్ఎంప్లాయ్స్ కావాల్సిన జాబ్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ కావాల్సిన పొలిటికల్ అప్డేట్స్ ఉంటాయి, నేషనల్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే ఇంటర్నేషనల్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే స్పోర్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ అప్డేట్స్ ఉంటాయి. సో ఓవరాల్ అన్ని న్యూస్ కవర్ చేస్తూ ఈ వీకెండ్లో మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఎవరైనా ఈ వీకెండ్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అయ్యాం అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని వీకెండ్లో కంపల్సరీ చూడండి. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మా ఛానల్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలాగే సో మీరు మా ఛానల్ చూడాలంటే తప్పకుండా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అలాగే మీరు చివరి వరకు పూర్తిగా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఏ ఇంపార్టెంట్ అప్డేట్ అయినా మేము చేసే ఆ 20 minutesలో ఉండొచ్చు. సో అందుకనే మీరు స్కిప్ చేయకుండా ఆ 20 minutes వీడియో తప్పకుండా చూస్తారని కోరుకుంటూ ఇంకా ఈ వీకెండ్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ జగన్ కీలక నిర్ణయం. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతాయని తెలిపింది. పారదర్శకత కోసమే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. శ్రీవారి భక్తులకు అలర్ట్. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు 2 డోసులో వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా 3 రోజుల ముందు వచ్చిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తానని సుబ్బారెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ దాకా రోజుకు 8,000 చొప్పున ఎస్డి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో జారీ చేసే ఎస్డి టోకెన్లను నిలిపివేస్తామని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఏపీలో కొత్తగా 8 ఫిషింగ్ హార్బర్లు, 76,000 మందికి ఉపాధి. విజయవాడ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో వాణిజ్య ఉత్సవం 2021 ప్రారంభించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 8 కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని, ఏపీలోని మత్స్యకారులు గుజరాత్ లాంటి రాష్ట్రాలకు తరలి వెళ్లకుండా ఈ ఫిషింగ్ హార్బర్లు ఉపకరిస్తాయని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఆమోదించిన సీఎం జగన్. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సిబ్బందికి కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ నుంచి ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ప్రారంభించి నవంబర్ 15 నాటికి ఉద్యోగుల భర్తీ ముగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు సిబ్బంది కొరత ఉండవద్దని సీఎం ఆదేశించారు. నీ స్థాయి నువ్వు తెలుసుకో. రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లకు అడ్డాగా మారాయి. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్కి వైట్ ఛాలెంజ్ విషయం సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు రావాలని, అక్కడికి వస్తే ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం అని రేవంత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. అంటే నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధమైన. రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీ ఎయిమ్స్ లో పరీక్షలకు సిద్ధం. చర్లపల్లి జైలుకి వెళ్ళొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్ చీట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటిఫికేషన్లో రేవంత్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని ట్వీట్ సారాంశం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న అనగా గురువారం ప్రారంభమై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత 9 మంది మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాప తీర్మానం పెట్టింది అసెంబ్లీ. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య జలవాదులు, ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు పంపిణీ, 50,000 ఉద్యోగాల నియామకం ఇలాంటి విషయాలపై సభ్యులు చర్చించనున్నారు. కొత్త డిజిటల్ హెల్త్ మిషన్ స్కీమ్ ప్రకటించనున్న మోదీ సర్కార్ కొత్త ఆరోగ్య స్కీమ్ను ప్రకటించనున్నది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ను సెప్టెంబర్ 27వ తేదీన ప్రధానమంత్రి మోదీ ప్రకటించనున్నారు. గతంలో ఇదే స్కీమ్ను నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని పిలిచేవాళ్ళు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వనున్నారు. చాలా పటిష్టమైన, సురక్షితమైన, సులువైన రీతిలో ఆరోగ్య సేవలు ఉండనున్నాయి. PHDHM స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ఐడీలను ఇస్తారు. ఆ ఐడీల్లో ఆ వ్యక్తి సమగ్ర ఆరోగ్య సమాచారం ఉంటుంది. ఆధార్ మొబైల్ నెంబర్తో ఆ ఐడీని అటాచ్ చేస్తారు. ప్రస్తుతం PMDHM స్కీమ్ను పైలట్ ప్రాజెక్ట్గా అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, లడాక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో నిర్వహిస్తున్నారు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకే ఈ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టనున్నట్టు అధికారి తెలిపారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు 50,000 పరిహారం. కోవిడ్తో చనిపోయిన వారి కుటుంబాలకు 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA సిఫార్సు చేసినట్లు పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి కోవిడ్ మృతుల కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందిస్తామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో నమోదయ్యే మరణాలకు కూడా పరిహారం చెల్లించబడుతుందని కేంద్రం తెలిపింది. కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొని మరణించిన లేదా కోవిడ్ సంసిద్ధత కార్యక్రమాల్లో భాగస్వామ్యమై మరణించిన వారి కుటుంబాలు కూడా పరిహారం అందించబడుతుందని కేంద్రం తెలిపింది. కస్టమర్లకు గుడ్ న్యూస్. ఇకపై ఇంటికే రానున్న సిమ్ కార్డులు. సాధారణంగా మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేయాలంటే సమీప స్టోర్కి వెళ్లి ఆధార్ కార్డు అథెంటిఫికేషన్ చేసి డీటెయిల్స్ నమోదు చేసిన తర్వాత సిమ్ కార్డును పొందగలం. అయితే ఇకపై ఈ ప్రక్రియను టెలికాం శాఖ మరింత సులభతరం చేసింది. ఇకపై కొత్త సిమ్ కార్డు పొందాలంటే స్టోర్కి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచే కొనుగోలు చేసుకోవచ్చని కస్టమర్లకు సూచించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈ మేరకు టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణంలో కాల్పులు, 4 మృతి. ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. న్యాయస్థానం ఆవరణంలో ఓ గ్యాంగ్ లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడడంతో 4 మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్ట్ రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. 2 గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారితీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన సునీల్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేంద్ర మృతి చెందాడు. ఓ కేసు విషయంలో గ్యాంగ్స్టర్ జితేంద్ర కోర్టుకు రాగా లాయర్ దుస్తుల్లో వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్ కాగా ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేంద్రతో పాటు మరో 3 మృతి చెందారు. కలిసి నడుద్దాం, భారత్ ఫ్రాన్స్ నిర్ణయం. జలాంతర్గం కొనుగోలు వివాద అంశంలో అమెరికా, ఆస్ట్రేలియాపై గుర్రుగా ఉన్న ఫ్రాన్స్ ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధిపతి మాక్రాన్ భారత్ ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాల్సిన జలాంతర్గంలో ఆర్డర్ను ఆస్ట్రేలియా అర్ధాంతరంగా రద్దు చేసింది. వీటికి బదులు అమెరికా నుంచి జలాంతర్గం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆగ్రహించిన ఫ్రాన్స్ తన రాయబారాలను US, ఆస్ట్రేలియా నుంచి వెనక్కు పిలిపించింది. అలాగే ఫ్రాన్స్కు సంబంధం లేకుండా US, UK, ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆకుస్ పేరిట కొత్త గ్రూప్ ఏర్పరచుకోవడం కూడా ఫ్రాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తమకు ఈ ప్రాంతంలో నమ్మకమైన మిత్రదేశం అవసరం ఉందని గ్రహించే ఇండియాను ఫ్రాన్స్ సంప్రదించిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు. మోదీతో టెలిఫోన్ సంభాషణలో ఆఫ్ఘన్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు మాక్రాన్ కార్యాలయం తెలిపింది. ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా వ్యవహరిస్తాయని తెలిపింది. భారత్కు ఎటువంటి సాయం అందించేందుకైనా తయారుగా ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగుతాయి అన్నారు. మరోవైపు ఫ్రాన్స్ ను శాంతింపజేసేందుకు US అధ్యక్షుడు యత్నిస్తుంది. కానీ ఇరువురు సమావేశం తేదీ నిర్ణయించలేదు. కెనడాలో మళ్లీ ట్రూడోనే గెలుపు దిశగా లిబరల్ పార్టీ. ప్రధాని జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మళ్లీ కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. తాజాగా జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేయనున్నట్లు కెనడాకు చెందిన మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ నుంచి తీవ్ర పోటీ ఉన్న ట్రూడోనే మళ్లీ ఆ దేశ ప్రధాని కానున్నారు. ఎరిన్ ఓ టూల్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ పోటీలో దిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 338 స్థానాల్లో లిబరల్ పార్టీ 155 సీట్లు గెలిచింది. అయితే మెజార్టీ కావాలని 170 సీట్లు సాధించాల్సిందే. కెనడాలోని తూర్పు ప్రాంతంలో పోలింగ్ ముందుగా ముగిసింది. పశ్చిమ ప్రాంతంలో పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. ప్రధాని జస్టిస్ ట్రూడో తన పార్లమెంటరీ సీట్ను గెలుచుకున్నారు. ప్యాపినియో స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. సొంత జిల్లాకు వెళ్లి ట్రూడో ఓటేశారు. పోల్ వర్కర్లను మెచ్చుకుంటూ ప్రధాని
తన ట్విట్టర్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఇక ప్రత్యర్థి కన్జర్వేటివ్ నేత ఎరిన్ కూడా తన పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు. వాంటారియోలోని ద్రోహం నుంచి ఆయన పోటీ చేశారు. ఎన్నికలకు ముందు ట్రూడో తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. $10 చైల్డ్ కేర్, చౌకైన ఇల్లు, ఆయుధాలపై నిషేధం, గ్రీన్ జాబ్స్, నర్సులు, డాక్టర్లు, మహిళలకు రక్షణ కావాలంటే లిబరల్ పార్టీకి ఓటు వేయాలని ట్రూడో ఆ ట్వీట్లో కోరారు. మోదీ బైడెన్ స్నేహ గీతం, బంధం బలోపేతమే ధ్యేయం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. శ్వేత సౌధం ఇందుకు వేదికయ్యింది. తనకు ఘనస్వాగతం పలికినందుకు ప్రధాని మోదీ బైడెన్కు ధన్యవాదాలు తెలిపారు. 2014, 2016లో మీతో జరిగిన భేటీని గుర్తు చేసుకున్నాను. భారత్ అమెరికా మధ్య బలమైన బంధం కోసం మీరు నాతో ప్రణాళికలు పంచుకున్నారు. ఆ ప్రణాళికలను ఇప్పుడు మీరు అమలు చేయడం ఆనందంగా ఉంది. ఈ రోజు జరిపిన ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యం. ఈ శతాబ్దపు 3వ దశాబ్దం మొదట్లోనే మన చర్చలు జరిగాయి. మీ నాయకత్వం ఈ దశాబ్దంలో కీలక మార్పులు తెస్తుందని నమ్ముతున్నాను. భారత్ అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భేటీలో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి గురించి బైడెన్ ప్రస్తావించారు. గాంధీ ఎప్పుడూ నమ్మకం, విశ్వాసం గురించి మాట్లాడేవారని, రానున్న రోజులు ప్రపంచానికి ఇవి చాలా ముఖ్యమని మోదీ అన్నారు. భారత్ అమెరికాలో ఒకరిపై ఒకరు చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇందులో వాణిజ్యం చాలా కీలకం. ఈ దశాబ్దంలో ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అన్నారు ప్రధాని మోదీ. కరోనా కల్లాలం చల్లారక ముందే పంజాబ్ విసురుతున్న డెంగ్యూ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట్లో చూసినా ఒక్కరికైనా జ్వరంతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు. ఇక ఈ కరోనా కొల్లలో ఇంకా పూర్తిగా తగ్గక ముందే ఈ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుంది. ఈ సమయంలోనే ప్రజల్లో ఓ అనుమానం మొదలైంది. అటు కరోనా, ఇటు డెంగ్యూ, ఈ 2 వ్యాధులు ఒకే లక్షణం కలిగి ఉండడమే దీనికి కారణం. దీంతో తమకు వచ్చింది డెంగ్యూనా లేక కరోనా అనే సందేహంలో పడిపోతున్నారు. కోవిడ్, డెంగ్యూ 2 ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులే. ఈ రెండింటిలోని జ్వరం, ఒళ్ళు నొప్పులు కామన్గా ఉంటాయి. ఇక కరోనా వ్యక్తి తుంపర్ల నుంచి వ్యాప్తి చెందితే డెంగ్యూ దోమ వల్ల వస్తుంది. ఇంతకీ కరోనా, డెంగ్యూ లక్షణాల్లో ఉండే ప్రధాన తేడాలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. కరోనా లక్షణాలు. కరోనా సోకిన వారిలో గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, రుచి, వాసన, చూసే శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు జ్వరం, పొడిదొగ్గు, ఒళ్ళు నొప్పులు, విరోచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ లక్షణాలు. ఇక డెంగ్యూ వ్యాధి లక్షణాల విషయానికి వస్తే తలనొప్పి, దద్దుర్లు, వాంతులు అవడం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే కడుపు నొప్పి, వెన్నె నొప్పి, కళ్ళ వెనక నొప్పిగా ఉండడం, ఎముకలు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వనకడం, అలసట, జ్వరం, వికారం వంటి లక్షణం కనిపిస్తాయి. కాబట్టి అనవసరంగా టెన్షన్ గురికాకుండా మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుని వైద్యుని సంప్రదిస్తే మంచిది. ఇంకా అటు కరోనా అయినా, ఇటు డెంగ్యూ అయినా సరైన ఆహార పద్ధతులు తీసుకుంటూ ఉంటే వైద్యులు సూచించిన మందులు వాడి త్వరగా వ్యాధి నుంచి బయటపడవచ్చు. 5-11 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం. ఫైజర్ మరియు బయోఎంటెక్ సోమవారం తమ ట్రయల్ ఫలితాలు తమ కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమైనని మరియు 5 నుండి 11 సంవత్సరాల వయసు గల పిల్లల్లో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేశాయని, త్వరలో నియంత్రణ ఆమోదం కోరుతామని చెప్పారు. 5 నుండి 11 సంవత్సరాల వయసులో పాల్గొనే వారిలో టీకా సురక్షితమైనది, బాగా తట్టుకోగలదు మరియు బలమైన తరస్కరించే యాంటీబాడీ ప్రతిస్పందన చూపించిందని సంయుక్త దిగ్గజం ఫైజర్ మరియు దాని జర్మన్ భాగస్వామ్యం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఏయూలో అమెరికన్ కార్నర్ ప్రారంభించిన సీఎం జగన్. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికన్ కార్నర్ ఏర్పడింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా అమెరికన్ కార్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. దేశంలో అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలోని అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని జగన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకి ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా యుఎస్ విద్య, ఉద్యోగాంశాల సమాచారం కోసం అమెరికా కార్నర్ సాయపడనుంది. విద్యార్థులకు అదిరిపోయే అవకాశం. చదువు కోసం స్కాలర్షిప్స్ ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి. ఆర్థిక సమస్యల కారణంగా విద్యను కొనసాగించలేని మరిన్ని విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, సంస్థలు, బ్యాంకులు స్కాలర్షిప్ ప్రోగ్రాం పేరుతో సాయం అందిస్తున్నాయి. విద్యార్థులు చదువు కొనసాగించే ఏర్పాటు తోడ్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఆర్థిక సాయం అందించే 4 స్కాలర్షిప్ ప్రోగ్రాం దరఖాస్తు గడువు ఈ నెల 30తో మిగిలింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం వివరాలు. కోటక్ కన్యా స్కాలర్షిప్. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్యలో తోడ్పాటు అందించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ ముందుకొచ్చింది. కోటక్ కన్యా స్కాలర్షిప్ పేరుతో సాయం అందిస్తుంది. దీన్ని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ 75% మార్కులతో పాస్ అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలు మించరాదు. అందించే సాయం ఏడాదికి ₹1,00,000 వరకు అందిస్తారు. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 2021 సెప్టెంబర్ 30. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దీనికోసం మరిన్ని నోటిఫికేషన్ వివరాలు kotak.education.org అనే వెబ్సైట్లో చూడగలరు. అలాగే ఐఐటి కాన్పూర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అలాగే ఐఐఏ చంద్రశేఖర్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లు, అలాగే షెప్లర్ ఇండియా హోప్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ డిగ్రీ కోర్సులు ఇక ఆంగ్ల మాధ్యమంలోనే ఉండనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు చేరువేయడమే సర్కార్ లక్ష్యం. ఇప్పటికే ఉన్న తెలుగు మాధ్యమ విద్యార్థుల బోధనలో మార్పు ఉండదు. ఎయిడెడ్ కాలేజీలోని ఎయిడెడ్ సెక్షన్ ఇక అన్ఎయిడెడ్ ఈ నెల 22 వరకు ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్, 23 నుంచి వెబ్ ఆప్షన్లో, 29 సీట్ల కేటాయింపు, అక్టోబర్ 1 నుంచి తరగతిలో. రాష్ట్రంలోని డిగ్రీ తదితర కోర్సులు అభ్యసిస్తున్న యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత చేరువ చేసేందుకు వీలుగా విద్యాశాఖ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను 2021-22 విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించాలని నిర్ణయించింది. నిజానికి ఆంగ్లంలో నైపుణ్యాలు ఉన్నవారిని, ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసించిన వారినే పలు సంస్థలు ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయన్న విషయాన్ని వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలు నివేదికలు స్పష్టం చేశాయి. అక్టోబర్లో బ్యాంకులకి 21 రోజుల సెలవు. పండుగల సీజన్ కారణంతో అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వచ్చాయి. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల పండుగలు, సంస్కృతులను బట్టి ఈ నెల బ్యాంకుకు ఏకంగా 21 రోజులు సెలవులు ప్రకటించారు. కాబట్టి ప్రజలు, వినియోగదారులు పని దినాలను గమనించి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఈ నెలలోని దసరా, ఈద్ మిలాదున్బీ వంటి పర్వదినాలు ఉన్న సంగతి తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఈ నెల 14 రోజులు బ్యాంకుకు సెలవు. ఇక ఆదివారాలు 2, 4 శనివారాలు కలిపి 7 వారాంతపు సెలవులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆయా రాష్ట్రాలను బట్టి మారుతాయి. సాధారణంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, బ్యాంక్ కోచింగ్ అకౌంట్స్ ప్రకారం ఆర్బీఐ సెలవులు ప్రకటిస్తుంది. ఫ్రెషర్స్కి శుభవార్త. ఐటీలో 1,00,000 ఉద్యోగాలు. చదువు పూర్తి ఉద్యోగ వేటలో ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్మెన్ సాక్స్, పీడబ్ల్యూసీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బైజూస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్ లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ రిక్రూట్ చేసుకున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాగ్నిజెంట్ 45,000 ఉద్యోగాలు ఇవ్వనుందని ఈ పత్రిక తెలిపింది. ఇక ఈ ఏడాది ఈ కంపెనీ 30,000 మంది ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు ఇచ్చింది. ఇన్ఫోసిస్ గతంలో పోలిస్తే ఈ ఏడాది ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్ నియమించనుంది. 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో సుమారు 1,20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎకనామిక్స్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. టీచర్ కావాలనుకున్న వారికి గుడ్ న్యూస్. సీటెట్ నోటిఫికేషన్ విడుదల. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెంట్రల్ టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సీటెట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సిబిఎస్ఈ వెల్లడించింది. సీటెట్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా గడువు అక్టోబర్ 19వ తేదీతో ముగినుందని తెలిపింది. దరఖాస్తు ఫీజును అక్టోబర్ 30 మధ్యాహ్నం 3:30 వరకు చెల్లించవచ్చని అభ్యర్థులకు సూచించింది. సీటెట్ పరీక్షలను డిసెంబర్ 16 నుంచి 2022 జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సీటెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. బీఈడీ పూర్తి చేసిన వారు సీటెట్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విడాకుల పుకార్లపై హీరో నాగ చైతన్య క్లారిటీ. హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతల కాపురంలో విభేదాలు ఏర్పడ్డాయని, వారు త్వరలోని విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు వస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ వార్తలపై హీరో నాగ చైతన్య స్పందించారు. నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో వస్తున్న పుకార్లు చూసి మొదట్లో కొద్దిగా బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారనే ఆవేదన గురయ్యేవాడిని అని పేర్కొన్నారు. పాత రోజుల్లో మాస్ పత్రికలు ఉండేవని, వాటిలో ఓ వార్త రాస్తే నెల అదే ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కొద్దిసేపట్లోనే ఒక వార్తను తోసిరాజని మరో వార్త వచ్చేస్తుందని అన్నారు. ప్రజలు కూడా ఎన్ని వార్తలు వచ్చినా నిజాలనే గుర్తించుకుంటున్నారన్న విషయం అర్థమైందని, అప్పటి నుంచి గాసిప్స్ గురించి పట్టించుకోవడం మానేశానని నాగ చైతన్య వెల్లడించారు. రిపబ్లిక్ మూవీ ట్రైలర్ను విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి. మగ హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఇప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సాయి తేజ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇస్తూ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేశారు. సాయి తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల చేస్తే బాగుంటుందని తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదలవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్కు భారీ దెబ్బ. ఐపీఎల్ నుంచి తప్పుకున్న కీలక బ్యాట్స్మెన్. ఐపీఎల్ 2021లో సన్ రైజర్స్ హైదరాబాద్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ షర్ఫాన్ రూదర్ఫోర్డ్ టోర్నమెంట్ మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అతని తండ్రి కొనువీయడంతో షర్ఫాన్ రూదర్ఫోర్డ్ ఐపీఎల్ 2021లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని వీడాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ 2021 బయో బౌల్ను వదిలి ఇంటికి వెళ్తున్నాడు. షర్ఫాన్ రూదర్ఫోర్డ్ వెస్ట్ ఇండియన్ క్రికెటర్.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున తొలిసారి ఆడుతున్నాడు. జానీ బెయిర్ స్టో స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఏపీకి తుఫాను ముప్పు, ఈ 3 జిల్లాలు జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు పొంచుకున్నట్లు తెలుస్తుంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు పయనిస్తుంది. గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా దాదాపు 500 కిలోమీటర్లు, కళింగపట్నం తూర్పుగా 600 కిలోమీటర్ల దూరాన్ని కేంద్రీకృతమైంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి మరికొన్ని గంటలు పశ్చిమ వాయువ్యంగానే పయనించి అనంతరం పశ్చిమ నైరుతి దిశగా మరలి రేపు సాయంకాలం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో నేడు ఒడిశా, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ జల్లుతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 20న కోస్తాంధ్రలో సాధారణ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలోనూ భారీ వర్షాలు కొనసాగుతాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకొల్లంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వారు స్థానిక తీరంతో పాటు ఒడిశా వైపు వెళ్లరాదని వాతావరణ శాఖ తెలిపింది.